అయినా చెప్పండి సార్. మా పాఠశాల పిఎస్ రేకులపల్లి గద్వాల్ మండలి సార్. మధ్యాహ్నం పిల్లలకు 12:25 భోజనం ఏర్పాటు చేసి భోజనం పెట్టించారు సార్. అయితే సుమారు గంటన్నర తర్వాత ఒక 4 పిల్లలకు వామిటింగ్స్ ఒక 2 సార్లు అయింది. తర్వాత నేను భయపడి పై అధికారులతో మాట్లాడి ఒక ర్యాలీ ఆటోని ఊళ్ళో గ్రామస్తులని తోటి తీసుకొని 4 పిల్లల్ని వాళ్ళతో పాటు కొద్దిగా తలనొస్తున్న మిగతా 6 మంది పిల్లల్ని కొనుక్కొని రావడం జరిగింది సార్. ఇప్పుడు అందరి పిల్లలకి చాలా మంచిగా ఉంది సార్. ఏమి ఇబ్బంది జరగలేదు సార్. కేవలం వాళ్ళకు వాంతికి మాత్రమే 2 సార్లు అయింది సార్. 4 పిల్లలకి అయింది. మిగతా పిల్లలంతా బాగుంది సార్. ఏమి ఇబ్బంది జరగలేదు సార్. టోటల్ ఎంతమంది? ఇక అది ఎప్పుడు తెలియదు సార్. నాకు నేను ఎప్పుడు జరగలేదు. గతంలో అయితే జరగలేదు. మొదటిసారి జరిగింది సార్. మొత్తం 23 సర్వీసులు అయితే మొదటిసారి జరిగింది. రేకులపల్లి గవర్నమెంట్ స్కూల్ నుంచి 13 మెంబర్స్ చిల్డ్రన్ వచ్చారు. దాంట్లో ఒక 3 మెంబర్స్ చిల్డ్రన్కి ఏమో వామిటింగ్స్ ఉన్నాయి. 2 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ అయ్యాయి. 12:30కి ఫుడ్ ఇంటేక్ చేసిన తర్వాత 1:30కి వామిటింగ్స్ అయ్యాయి. సో ఆఫ్టర్ దట్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఎపిసోడ్స్ అయితే లేవు. ఇంకా మిగతా చిల్డ్రన్లో కొంతమందిలో స్టమక్ పెయిన్ అండ్ కొంతమందిలో హెడేక్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఓఆర్ఎస్ ఇచ్చి కొంచెం ప్రోబయోటిక్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. ఓరల్గానే ఇచ్చాము. అన్ని ఓరల్గానే ట్రై చేస్తున్నాము. ఇంకా ఫ్రెష్ కంప్లైంట్స్ అయితే మళ్ళీ ఒక 2 అవర్స్ నుంచి అయితే ఏమీ లేవు. సో సిమ్టమ్స్ ఎసిమ్టమాటిక్ ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాం. ఈ ఫర్దర్గా ఎన్ని సిమ్టమ్స్ డెవలప్ అయితే కనుక తీసుకొని రమ్మని చెప్పాము. అది ఫుడ్ పాయిజన్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే వాటర్ కంటామినేషన్ అయినా అయి ఉండొచ్చు డ్యూ టు ఇంప్రాపర్ హైజీన్ టెక్నిక్స్ అంటే.